లవింగ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ లాసా ఫౌండేషన్. లాసా ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. మనిషి పుట్టిన మొదలు తుది వరకు ఈ జీవన పోరులో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో నేర్చుకున్నాం, సుఖాలు దుఃఖాలు. వీటన్నిటి మధ్యలో ఏదైనా చెయ్యాలని చిన్న తపన, ఒక చిన్న అగ్నికణం మనందరినీ ఒక మహోజ్వలమైన మహాయజ్ఞంగా లాసా ఫౌండేషన్ అనే ఈ అద్వితీయమైన అద్భుతమైన మహా అమృతమైన సంస్థగా రూపొందేలా చేసింది. డియర్ ఫ్రెండ్స్, ఈ వారం మన లాసా ఫౌండేషన్లో జరిగిన కొన్ని విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. అన్నూరు సీతా గంగా భవానీ అనే వాలంటీర్, వారు సింగిల్ యూనిట్ అనగా ప్రతి నెల లాసా ఫౌండేషన్కు 108 రూపాయలు ఇస్తూ ఉన్నారు. వారు లాసా ఫౌండేషన్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ మహోన్నతమైన సేవా కార్యక్రమాలకు స్పందించి వారి డొనేషన్ను 333గా ఇంక్రీజ్ చేసి మనందరికీ రోల్ మోడల్గా నిలిచారు. హెడ్స్ ఆఫ్ వాలంటీర్ ఆఫ్ ద వీక్గా ఆమెను ప్రకటిస్తూ మన అప్లాట్స్ను తెలియజేస్తూ లెట్ us లెర్న్, నేర్చుకుందాం. భూమి మీదకి వచ్చామంటే ఏదో ఇవ్వడానికి ఇస్తున్నాము కదా అనేటువంటి భావం కాదు, ఎంత ఇస్తున్నాం. కొంచెం అందరు కూడా 333 అనేటువంటి డొనేషన్కి మనం మూవ్ అవ్వాల్సిన తరుణం ఏర్పడింది. రెండవ ముఖ్యమైన సెగ్మెంట్లోకి మనం వెళ్తే యాక్టివిటీ ఆఫ్ ద వీక్. ఈ వారం మనకు సుమారుగా 7 కార్యక్రమాలు జరిగితే 5 మెడికల్ అసిస్టెంట్ సర్వీస్ ప్రాజెక్ట్స్, ఒక ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సర్వీస్ ప్రాజెక్ట్ మరియు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అసిస్టెంట్ సర్వీస్ ప్రాజెక్ట్ లాసా ఫౌండేషన్ ద్వారా జరిగాయి. వీటన్నిటిలో దుర్గారావు అనేటువంటి వాలంటీర్ వారు ప్రతిపాదించినటువంటి ఒక యాక్టివిటీ నిజంగా చాలా 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 డిజర్వింగ్గా అనిపించి మీ అందరికీ తెలియజేయడం జరుగుతోంది. అదేమంటే ఆరిల్లి ఆదిలక్ష్మి అనే 46 ఏళ్ల స్త్రీమూర్తి భర్త చనిపోయి దివ్యాంగత్వంతో ఉన్నటువంటి ఒక బిడ్డతో ఉంటూ కృష్ణా జిల్లా వాస్తవ్యురాలై ఉన్న ఈమె సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే మన వాలంటీర్ దీన్ని ఈ విషయాన్ని గమనించి వైజాగ్లో చికిత్స పొందుతున్నటువంటి ఈ పేషెంట్కు మన లాసా ఫౌండేషన్ తరఫున హితోధికమైనటువంటి సహాయాన్ని అందివ్వడంలో మనమంతా ఎంతో తృప్తిని పొందాం. ఎంతో ఆనందాన్ని మన సేవ ద్వారా, మన చిన్న సహాయం ద్వారా ఈ విశాల విశ్వంలో ఒక చిన్న మనవంతు ప్రేమ ముద్రను వేయగలిగాం. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లా మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రణస్థలం అనేటువంటి గ్రామంలో లాసా ఫౌండేషన్ వాలంటీర్ల ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేయబడింది. అక్కడ చాలా చక్కగా, చాలా అద్భుతంగా ఒక 50 మంది వాలంటీర్లను మనం కూర్చోబెట్టుకుని లాసా ఫౌండేషన్ యొక్క విధి విధానములు, లక్ష్యములు, ఎట్లా మన యొక్క లక్షణములను మనం మార్పు చేసుకోవడం ద్వారా ఈ ప్రపంచానికి ఉపయోగపడే చక్కటి మానవత్వపు పనిముట్లము కాగలమో తెలియజేశాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల్లో ఏ యాక్సిడెంట్ అయినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ గ్రామంలోనైనా 108కి ఎలా ఫోన్ వెళ్తుందో అలా నెక్స్ట్ ఫోన్ వచ్చేది లాసా ఫౌండేషన్కి అనే విషయాన్ని మేము అందరికీ చెప్పడానికి చాలా. రానున్న ఉగాది పర్వదినం 30th మార్చ్ గుర్తుంచుకోవాలి. ప్రతి లాసా వాలంటీర్ కనీసం ఒక కొత్త వ్యక్తినైనా మన లాసాలో చేర్చాలి. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరూ యాక్టివ్గా ఉన్న ప్రతి ఒక్కరూ ఇదొక అద్భుతమైన డ్రైవ్గా మనం అందరం కూడా ఒక వండర్ఫుల్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ ఆఫ్ న్యూ వాలంటీర్స్ ఈ కొత్త సంవత్సరము, తెలుగు సంవత్సరము మరింత శుభారంభంతో మరిన్ని శుభాలు మనకి అందించాలంటే మరిన్ని కన్నీళ్లను మనం తులుస్తూ సేవను విస్తృతం చేస్తూ మన ప్రేమతో ముందుకు వెళ్ళాలి, ఎదగాలి, ఆనందాన్ని మనందరి ఎదలలో నింపుకోవాలి. రండి, లాసా ఫౌండేషన్లో వాలంటీర్లుగా చేరండి. ఎందుకంటే కొన్ని కన్నీళ్లు తుడవాలంటే కొన్ని అడుగులు ముందుకు వెయ్యాలి. అంతే. లవింగ్ లాసా. Like this video, share this video,
and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.